ఎంతమంది నమ్ముతారండి ఇది? దేవుడు చేస్తాడంటావు నీ లైఫ్లో? చూస్తావా? నువ్వు చూస్తావా? ఉందా నీకు నమ్మకం? ఉందా? ఖచ్చితంగా చూస్తావు. ఆమేన్. ఇదేదో ఓదార్చడం కోసం కాదు. నిజంగా ఆ బాధలు పడుతున్న వాళ్ళు ఉన్నారు, తృణీకారం పొందుతున్న వాళ్ళు ఉన్నారు, అవమానం ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేత క్షోభ పెట్టబడుతున్న వాళ్ళు ఉన్నారు, బానిసల్లాగా ఊడిగం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి హితవత్సరం, విడుదల సంవత్సరం దేవుడు ప్రకటించబోతా ఉన్నాడు. వారు ఎవరి విషయంలో అయితే గాయపడ్డారో, ఎవరు వారిని గాయపరిచారో వారందరి ఎదుట దేవుడు తన ప్రజల్ని ఘనపరచబోతా ఉన్నాడు. గాయపరిచిన వారికి తీర్పు తీర్చబోతా ఉన్నాడు. సిగ్గుపడే రోజులు వస్తాయి. నా లైఫ్లో నేను అనుభవించాను, చాలా నేను చూశాను. దేవుని కార్యాలు చూసి చెబుతున్న సాక్ష్యం ఇది. ఎంతవరకు దేవుడు మౌనంగా ఉంటాడో ఉండని. దేవా ఎన్ని చూస్తున్నావు కదా, నీకే స్తోత్రం అని నవ్వి వదిలేసే, అంతే. కృతజ్ఞతలు చెప్పంతే. నువ్వు ఎంత అవమానం పొందిన చేయని, చేసేవాళ్ళని చేయని, తీర్పు వచ్చే నాటికి వచ్చిద్ది. ఏం పికర్ చేయకు. ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడంటే, ఐగుప్తు మీద తన తీర్పులన్నీ వెల్లడి చేయడానికి దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. మంచోడైతే కఠినపరచలా, ఆల్రెడీ చెడిపోయినోడే. యెహోవాను సేవించడానికి పంపమంటున్నావు, నా ప్రజలైన ఇశ్రాయేలును పంపడానికి యెహోవా ఎవడన్నోడు? ఇది తక్కువడు కాదు, ఇది ఆల్రెడీ సైకో, ఆల్రెడీ వాడు తేడా. కాబట్టే ఆడి హృదయాన్ని ఇంకొంచెం కఠినపరిచి దేవుడు చేయాలనుకున్నవన్నీ చేసి చివరికి తన ప్రజల్ని బంధ విముక్తులు చేసి బయటికి తెచ్చేటప్పుడు ఏమన్నాడు తెలుసా? మీరు ఐగుప్తీయులను దోచుకొందురు అన్నాడు. దోచుకొందురు, మొత్తం వాళ్ళ దగ్గర దోపుడు సొమ్ము పట్టుకుంటారు. మీరు అడగండి అంతే, వాళ్ళ వెండి బంగారం మొత్తం మీకు ఇస్తారు, దండం పెట్టిస్తారు. ఆ పని చేస్తాను నేను. జరిగింది. చివరాఖరికి ఇశ్రాయేల్ జనాంగం బయటకు వచ్చేటప్పుడు తమ పక్కన ఉన్న వాళ్ళని అడిగారు, వెండి బంగారాలు కావాలంటే సామాన్లు కూడా తీసుకెళ్ళండి, మీరు తొందరగా వెళ్ళిపోండి, చివరికి అందరం తెచ్చేటట్టున్నాం. ఇవి కూడా తీసుకోండి, ఇది కూడా తీసుకోండి, ఇవి కూడా తీసుకోండి, ఇవి కూడా తీసుకోండి. ఎగబడి ఇచ్చి దండం పెట్టారు. ఎవరి దెబ్బకో తెలుసా? పైన ఉన్నాడు కదా, చూస్తా, అన్నీ చూస్తా, తీరుస్తాడు తీర్పు. తీర్చిందాక మనకు ఉండాల ఓర్పు, ఇందులోనే మనం పొందాల నేర్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.